ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కామెంట్స్ లో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నందిభట్ల గారు చాలా డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. వారు చెప్పిన వీడియోస్ అన్ని మేము ఫాలో అవుతున్నాము. అయితే ఒకటి మాకు ఎప్పుడు సందేహంగా ఉంది అని చెప్పి ఇలా కొన్ని వందల మెసేజ్లు వచ్చి ఉంటాయి. అందులో ఏంటి అంటే, ఏ పని చేసినా ఇంట్లో అవ్వదు, ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక రకంగా వైఫల్యం. అది ఉద్యోగం విషయంలో అయినా, కళ్యాణం విషయంలో అయినా, సంతానం కానీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. 100కి 70% మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. అంటే ఇదేమైనా దోషమా, అసలు ఏం చేయాలి, వీటికి ఎందుకు ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం? మా తండ్రులు తాతలు వాళ్ళు బాగున్నారు, నా తరం నుంచి వచ్చేటప్పటికి నా పిల్లలకి ఒక ప్రాబ్లం లాగా క్రియేట్ అయిపోయింది, ఏం జరిగిందో తెలియట్లేదు, ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితం ఉండట్లేదు. ఇలా చాలా మంది కామెంట్ పెట్టారండి. అసలు వీటికి కారణాలు ఏంటి? ఏమైనా దోషమా? ఎందుకు ఇలా జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా గీతాంజలి గారు. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఈ పట్టి పీడిస్తున్నటువంటి అనేక దోషాలు ఇప్పుడు మానవులు అనుభవిస్తున్నారమ్మా. ఒక 30 సంవత్సరాల క్రిందటి వరకు మీరన్నట్టుగా తాత ముత్తాతల తరంలో కానీ వాళ్ళ తరంలో కానీ ఎక్కడా సమస్యలు అనేటువంటివి లేకుండా ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఇప్పుడు పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెంచి పెద్ద చేసి ఉద్యోగస్తులైన తర్వాత చదువు తగ్గ ఉద్యోగం రాక, అలాగే ఉద్యోగం ఉన్న అన్ని అర్హతలున్న వివాహాలు కాక, వివాహమైన సంతానం కలక్క, అనేక రకాలుగా తీవ్ర మనోవేదనకి తల్లిదండ్రులు, ముఖ్యంగా పిల్లలు కూడా తాము చదివిన చదువుకి మంచి ఉద్యోగం రాక, పక్క వాళ్ళు సాధారణంగా ఉన్నవాళ్ళు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంటే మనకెందుకు రాలేకపోతుంది అని చెప్పి ఆలోచన చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా ఇప్పుడు సమాజంలో. వాటన్నిటినీ కూడాను పట్టి పీడిస్తున్నటువంటి దోషాలు కొన్ని ఉన్నాయి. జాతక చక్రంలో ఇప్పుడు ప్రభావితం అవుతున్నాయి. ఆ దోషాలు ఇప్పుడు మానవుల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎలాంటివి ఉంటాయండి? చాలా ఉంటాయమ్మా. ముందుగా అసలు ఈ దోషాలు అప్పుడు పట్టి పీడించలేదు. తాత ముత్తాతలు తండ్రుల తరంలో పీడించినటువంటి దోషము ఇప్పుడు ఎందుకు పట్టి పీడిస్తుంది అంటే, రూట్స్ లెవెల్లో మనం ఆలోచించాలి. ఒకప్పుడు తండ్రి తరం వరకు కూడా, అంటే మన తండ్రి తరం వరకు కూడా పెద్దల ఆధీనంలో వాళ్ళ యొక్క జీవితాలు, మన జీవితాలన్నీ పెద్దల ఆధీనంలో వెళ్ళిపోయాయి. ఇప్పుడు స్వతంత్రంగా పిల్లలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళు పుట్టినటువంటి సమయానికి ఉన్నటువంటి గ్రహాలు వాళ్ళని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాయి. పెద్దల ఆధీనం అనేది తగ్గింది. గ్రహాలు నేరుగా మానవుల జీవితాన్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాయి. కాబట్టి ఆ గ్రహాలు ఇచ్చేటువంటి అశుభ ఫలితాలతో ఇప్పుడు చాలా మటుకు సతమతం అవుతున్నారు. అప్పుడు పెద్దల ఆధీనం ఉండడం వల్ల పెద్దరికం అనగా గురువు ఉన్నటువంటి నవగ్రహాల్లో పెద్దరికని వహించే గ్రహము గురువు. కాబట్టి గురువు ఆధీనంలో చల్లగా ఉన్నారు, అంటే పెద్దల ఆధీనంలో చల్లగా బతికారు. ఎప్పుడైతే గురువు తప్పుకున్నాడో మిగతా గ్రహాల ప్రభావం ఉన్నది. అందుగా ఇంట్లో కూడా చూడండి అమ్మా, ఇంటి యజమాని గట్టిగా ఉన్నంత వరకు ఎవ్వరు కూడా ఒక మాట అన్నారు. యజమానే బలహీనుడైపోతే దారిన పోయే దానయ్య కూడా ఒక మాట అనిపోతాడు. ఇప్పుడు వాళ్ళ జాతకాలకి అన్వయించుకుంటే పిల్లల జాతకంలో ఇటువంటి పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు చాలా మందికి ఉంది. ముందుగా ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని రకాల దోషాలు మాత్రం మానవుల్ని ఖచ్చితంగా తరతరాలుగా ప్రభావితం చేస్తుంటాయి. తరాలుగా ప్రభావితం చేస్తూ వస్తూ కాచుకొని కూర్చొని ఉన్నాయి, పడగ విప్పిన పాములాగా ఉండి కాటు వేయడానికి. సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ దోషాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ దోషాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? ముఖ్యంగా తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినరు, వాళ్ళు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆ దోషాలు ఉన్నటువంటి, ఇప్పుడు ఆ దోషాలు ఏంటనేటువంటివి కార్యక్రమంలో మనం చెప్పుకుందాం. ఇది కారణం. ముందుగా అసలు సమస్యలకి ఎందుకు సమస్యలు, ఆ సమస్యలు ఏంటి అనేటువంటిది మనం విషయం తెలుసుకుంటే, ఆ సమస్యలకు గల కారణాన్ని తెలుసుకొని ఆ సమస్యలని దీన్ని నెగిటివ్ గా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేసేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూలంకషంగా మనం చర్చించుకుని ఎక్కడ ఈ సమస్యలకు ఎక్కడ పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి, ఈ పరిష్కారం చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎటువంటి
పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొత్తగా, మంచి పరిస్థితులు అనే విషయాల్ని క్లుప్తంగా మనం ఈ కార్యక్రమంలో చేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో. ఈ యొక్క వీడియోలో ఇచ్చే ప్రతి సమాచారము, ప్రతి లక్షణము కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నా మాట మీ కుటుంబంలో ఉంటుంది. అది ఒక సభ్యుడిగా నా మాట ఉంటుంది, నమ్మండి. కాబట్టి మొదలు సమస్యలు ఎలా వస్తాయి దోషాల వల్ల తెలుసుకుందామమ్మా. కుటుంబంలోని వాళ్ళు మందులకి నయం కాని రోగాలతో బాధపడుతుంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేస్తే అంతా బాగుంటుంది, కానీ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటారు. కుటుంబంలోని వ్యక్తులు తరచూ నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలకి గురవుతూ ఉంటుంటారు. ఇక ఈ యొక్క చెప్పబడేటువంటి దోషాలు ఉన్నటువంటి కుటుంబాలలో ఆడపిల్లలు మాత్రమే సంతానంగా ఉంటారు, మగ సంతానం ఉండదు. ఉదాహరణకి 2 అమ్మాయిలు ఒక కొడుకున్నారు అనుకోండి, కానీ కాలక్రమేణా ఈ దోష ప్రభావం వలన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించాల్సి వస్తుంది. అప్పుడు మిగిలింది ఎవరు? 2 ఆడపిల్లలు లేదా ఒక ఆడపిల్లే కదా. ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువగా చేయడం కాదమ్మా. తల్లిదండ్రుల గురించి పట్టించుకునే వాళ్ళు 70% మంది ఆడపిల్లలే. అమ్మ తిన్నావా, నాన్న తిన్నావా, ఏం చేస్తున్నావు, ఫోన్ ఎత్తకపోతే ఎందుకు ఎత్తలేదు నాన్న, కొడుకు అడిగేటువంటి స్థితి ఇప్పుడు లేదు. కాబట్టి తల్లిదండ్రులను చూసుకునేది ఆడవాళ్ళే. కాకపోతే ఆడపిల్లలు ఉండడం ఎందుకు దోషం అనంటే, వివాహం అయిన తర్వాత ఎవరో ఒక అయ్యకి దానం చేస్తారు కాబట్టి వాళ్ళ వంశం ముందుకెళ్ళదు, నిర్వంశం అయిపోతుంది. అలాగే ఈ దోషం ఉండడం వల్ల ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు అవుతాయి. కాబట్టి ఎవరి కుటుంబంలోనైతే పిల్లలలో ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు అయ్యాయనంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ యొక్క దోషం ఉన్నట్టే లెక్క. ఇక తరువాత ఈ దోషం ఉన్నటువంటి కుటుంబాల్లో శారీరక, మానసిక లోపాలతో పిల్లలు జన్మిస్తుంటారు. ఈ దోషం ఉన్నటువంటి కుటుంబాలలో లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంటారు. ఏ కుటుంబంలోనైతే ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయమ్మా, ఈ 3 రకాలైనటువంటి జబ్బులకే ఎందుకు చెప్పబడి ఉంది అనగా, మంచాన పడి సంవత్సరాల తరబడి రోగగ్రస్తులైనటువంటి కుటుంబాలలో లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోయిన ఈ 3 వ్యాధులతో సమస్యలతో బాధపడుతూ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఖచ్చితంగా ఆ దోషం ఉన్నట్టే లెక్క. అలాగే సంఘ విద్రోహకర శక్తులతో చేతులు కలిపి కారాగార వాసమైనటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి కదా. ఇది అత్తగారింటికి వెళ్ళినట్టుగా జైలుకి వెళ్ళొస్తూ ఉంటుంటారు. అటువంటి పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలలో కూడా ఈ యొక్క దోషం అనేటువంటిది ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ దోషం ఉన్నటువంటి కుటుంబాలలో ఇంకా ఎలా గుర్తించాలి, మాకు ఇవన్నీ ఏం లక్షణాలు లేవండి అని అంటారు, కానీ కొన్ని లక్షణాలు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంటాయి. ఏంటనంటే, ఇంట్లో జిల్ల పురుగుల బెడద, బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది. నల్లాలు కొత్తవిగా మార్చిన వారం బాగుంటాయి, మళ్ళీ బొట్లుగా నీరు కారుతూ ఉంటుంది. అలాగే గోడలకి క్రాక్స్ ఎక్కువగా వస్తుంటుంటాయి. ఇవి సర్వసాధారణం. అంటే 100కి 75% మంది కుటుంబాలలో ఈ దోషాలు ఉన్నట్టే లెక్క. ఇంకా ఈ దోషం ఉన్నటువంటి కుటుంబాలలో పిల్లలకి పెళ్లిళ్ళు కావు. ఎంత అందంగా ఉంటారు పిల్లలు, కానీ సంబంధాలు కుదరవు. ఎంతో గొప్ప జాబులు, ₹1,00,000 సంపాదిస్తున్న పిల్లని ఇవ్వడానికి ఎవరు రెడీగా ఉండరు. ఈ దోషం ఉన్నటువంటి కుటుంబాల్లో పెళ్ళైనా కానీ సంతానం కలగదు. IVF ట్రీట్మెంట్ అన్ని డాక్టర్ దగ్గర పోతారు, మంచిగా ఆనందంగా ఉండండి అయ్యా మీకు సంతానం కలుగుతుంది అని చెప్తారు, కానీ సంతానము కలగదు. అలాగే ఈ దోషం, ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి దోషం ఉన్నటువంటి కుటుంబాల్లో తరచూ డైవోర్సులు అవుతూ ఉంటుంటాయి. అలాగే ఎవరైతే కరోనాలో చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ దోషమే ఆపాదించబడి ఉంటుంది. అలాగే ఎంతో గొప్పగా కోట్లు సంపాదించి ఒక అనాలోచిత, ఒక అత్యాశకి పోయి ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, నష్టపోతారు. లేదా తెలిసిన వాళ్ళకి డబ్బు ఇస్తారు, ఇక తిరిగి రావు. ఇక ఎంత దేవుణ్ణి ప్రార్థించినా ఆ దేవతానుగ్రహం కలగలేదు, అసలు తిరగని చెట్టంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు అని చెప్పి వాపోతుంటారు, దేవుడు కరుణించలేదు అన్నప్పుడు. ఈ దోషము, చెప్పుకోబోయే దోషం ఇంట్లో గనక ఉంటే మీరు అంటే ఇప్పటి వరకు ఎన్నో పూజలు చేసి ఉంటారు, ఒక్క దేవుడు కరుణించలేదు అని వాపోతుంటారు కదమ్మా. ఎందుకనంటే ఇప్పుడు చెప్పుకోబోయే దోషం గనక ఇంట్లో గనక ఉన్నట్లయితే ఆ ఇంటి గుమ్మం దగ్గరనే ఆ యొక్క పూజా ఫలితం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఇంట్లో తిష్ట వేసిన ఆ దోషం తొలగిపోతుందో ఆ యొక్క పూజా ఫలితం అంతా ఇంట్లోకి చేరి వాళ్ళ ఇంట్లో మంచి జరుగుతుంది. అందుకనే ఈ దోషం క్లియర్ అవ్వగానే సంబంధించినటువంటి శుభ లక్షణాలన్నీ, వాళ్ళు ఏ కోరికతో పూజలు చేశారో ఆ కోరికలన్నీ సిద్ధిస్తూ ఉంటాయి. ఈ దోషం ఇంట్లో ఉండడం వల్ల ఆ కోరికలు నెరవేరవు, అందుకనే పూజా ఫలితాలు దక్కవు. కాబట్టి ఆ దోషాన్ని తొలగించుకుంటే ఈ పూజా ఫలితం వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో సపోజ్ ఒక 2005 సంవత్సరంలో వివాహం అయింది అనుకుందాం ఒకరికి, వాళ్ళతో పాటు వివాహమైన కొన్ని కుటుంబాలు ఉంటాయి.
కొన్ని కుటుంబాలు మాత్రం బాగా మంచి ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోతారు, మంచిగా సెటిల్ అయిపోతారు. కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. ఉద్యోగం చేసినప్పుడు సంవత్సరం ఇంక్రిమెంట్ ఉండాలి కదా, వివాహం అయిన తర్వాత జీవితంలో ఎదుగుదల ఉండాలి కదా, ఎదుగుదల లేకుండా ఉండిపోయారు అంటే అటువంటి కుటుంబాలలో పితృదోషం ఉంటుంది. అలాగే ఇక ఏ జన్మలో ఏ పాపం చేసామో ఆ నరకం అనుభవిస్తున్నాము, అసలు ఎదుగుదల బొదుగుదల లేదు అని చెప్పి బాధపడుతూ వేదన పడుతూ గురి అవుతుంటుంటారు కదా, అటువంటి వాళ్ళల్లో ఈ యొక్క దోషం ఉంటుంది. కాబట్టి ఈ దోషాలలో ఉన్నటువంటి కుటుంబాలలో ముఖ్యంగానమ్మా తరచూ ఒక కుటుంబంలో సపోజ్ ఒక 30 ఏళ్ల కిందట బాబాయో లేకపోతే పిన్నమ్మనో మేనత్తనో సూసైడ్ చేసుకున్నారు, లేదా యాక్సిడెంట్లో పోయారు. అది మళ్ళీ తిరిగి తర్వాత తరంలో కూడా ఇటువంటివి తగులుతూ ఉంటుంటాయి, రిపీట్ అవుతాయి, రిపీటెడ్గా ఇటువంటివి జరుగుతూ ఉంటుంటాయి. ఇటువంటి కుటుంబాలలో కూడా ఈ చెప్పుకోపోయే దోషం ఉంటుందమ్మా. కాబట్టి ఇన్ని రకాలుగా మానవుల్ని వేధిస్తుంది. ఎందుకంటే మనిషి బ్రతికేదే ప్రశాంతత కోసం, జీవితంలో ఎదగడం కోసం. అటువంటి ప్రశాంతత కానీ ఎదుగుదల కానీ లేని కుటుంబాల్లో ఖచ్చితంగా ఇప్పుడు మనం చర్చించుకోబోయే దోషం ఉంటుంది. కాబట్టి ఆ దోష పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి జీవితంలో ఒక్కసారైనా. కానీ ఇంత ప్రభావం చూపిస్తున్నటువంటి ఆ దోషం ఏంటి గురువుగారు? మానవుడి యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు మానవుడు సమస్యలతో బాధపడుతున్నాడంటే 5 రకాలైనటువంటి దోషములు లేదా 5 రకాల శాపములు. ముఖ్యంగా పితృదోషము, స్త్రీ శాపము, గురు శాపము, సర్పశాపము, 5వది దైవ శాపము. ఈ 5 రకాలైనటువంటి శాపములతో మానవుడు జన్మించినప్పుడు ఈ యొక్క శాప ప్రభావాల వలన మానవుడు సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ సమస్యలకన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. ఆ పరిష్కార మార్గాలు చేసుకోవాలి. ఎందుకంటే లాక్ వేషం, కీ దొరకట్లేదు, కానీ కీ ఇదే. మన జీవితంలో లాక్ చేయబడింది. మనకు చదువుకోవడం వరకు గొప్పగా చదువుతుంటుంటారు, ఉద్యోగం రాక సతమతమవుతున్నట్టే ఉద్యోగం దగ్గర లాక్ వేయబడింది మన జీవితం. కాబట్టి అన్లాక్ చేసామంటే ఉద్యోగము, వివాహము, సంతానము, ఇలా ఎంతో మంది పొందిన వాళ్ళు ఉన్నారమ్మా. అసలు మీరు ఇవన్నీ ఎలా రీసెర్చ్ చేశారు గురుగారు? అంటే నా ప్రస్థానం గురించి కనుక ఉంటే ఈ సాంప్రదాయమైనటువంటి వైదిక కుటుంబంలో జన్మించడం జరిగింది. చదువుకోవడం వరకు ఉన్నత చదువులు చదువుకున్నా చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సంబంధించినటువంటి సాంప్రదాయ విధానాల్లో తరచూ ఈ జ్యోతిష్యం గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా, మానవుల సమస్యల్ని గురించి తెలుసుకోవడం ద్వారా చిన్నతనం నుంచే ఆ విధానంగా ఉండడం వల్ల ఒక ఏంటంటే స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తితో జీవిస్తూ ఈ ప్రసార మాధ్యమంలో 2009లో డెబ్యూ అనమాట. తదనంతరం అనేకమైనటువంటి శాటిలైట్ ఛానల్స్లలో అలాగే ఈ ప్రసార మాధ్యమాల్లో చెప్పడం జరిగింది. అయితే నా దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తులకు ఏంటంటే మనకు తెలిసినటువంటిది వేద మార్గమే, శాస్త్రీయ మార్గం ద్వారా గ్రహములు, తదనంతర జపాలు, తర్పణాలు, హోమాది కార్యక్రమాలు, పాశుపత ప్రయోగాలు ఇవన్నీ దగ్గరుండి చేయించడం జరిగింది. అయితే నాకు రివ్యూ చేసుకోవడం అనేటువంటిది బాగా అలవాటమ్మా. అంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు, సమస్యతో వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం జాతకంలో తెలుస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర ఎలా అయితే నివారణ అవుతుందో సమస్యలకి పరిష్కారం మన జాతకంలోనే తెలుస్తుందమ్మా. దీనికి సంబంధించి ఈ పరిహార మార్గాల ద్వారా కొన్ని జపతర్పణ హోమాది కార్యక్రమాలు చేసినప్పుడు కొంతమందికి ఆ పరిహారాలు లభించడం ద్వారా వాళ్ళు విముక్తి పొందారు. కానీ కొంతమంది మాత్రం అలాగే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకు? మనం చేసినటువంటి పూజా విధానంలో ఏమైనా లోపం ఉందా? ఎందుకంటే లోపం ఉంటే సరి చేసుకోవాలి. తెలియకుండా తెలిసి చేసినా తెలియక చేసినా, తెలిసి చెయ్యకూడదు. తెలియకుండా జరిగితే ఏమైనా లోపం ఉందని మొత్తం రెక్టిఫై చేసుకుంటే ఎక్కడా లోపం కనబడలేదు, కరెక్ట్ గానే చేయించామే, అయినా ఎందుకు బాధపడుతున్నారు అంటే మనకు తెలియంది ఇంకా జాతకంలో ఏదో ఉంది, జాతక రహస్యం. కాబట్టి దీన్ని ఎవరి దగ్గర తెలుసుకోవాలనుకున్నప్పుడు 2013వ సంవత్సరంలో ఇప్పుడు శివలింక శర్మ గారిని ఆస్ట్రాలజీ మార్నింగ్ టైంలో వచ్చి చెప్పేవారు. ఆయన చాలా పెద్ద వయసు. తర్వాత ఆయన కొంతకాలానికి ఈ పుష్పగిరి పీఠం స్వామీజీ ద్వారా ఈ సన్యాస దీక్ష తీసుకొని తదనంతరం ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం క్రిందట సిద్ధి పొందడం జరిగింది. ఒక డిబేట్లో భాగంగా పిలిచారు, నేను వెళ్తున్నా నాతో పాటు రావయ్య అన్నప్పుడు వెళ్ళాను. ఆ డిబేట్లో పాల్గొన్నప్పుడు నా మనసులో ఉన్నటువంటి ఆలోచన, నాకు తెలియని జ్ఞానం వీరి దగ్గర ఉందేమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారిని అడగడం జరిగింది. ఏది మరి జాతకం ఏదైనా ఉందా, దాన్ని పరిశీలిద్దామంటే అందుబాటులో ఉన్న వ్యక్తి జాతకం చూపించి నేను చూపించాను. చూపిస్తే ఇతని జాతకంలో పలానా దోషాలని, ఈ దోషాలు ఉండడం వల్ల అంటే ఈ దోషం ఏంటండి అని అంటే సవివరంగా తెలియజేశాడు.
తెలియజేసిన తర్వాత దాని మీద ఇంకా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి అనేక మాధ్యమాల ద్వారా అనేక మందిని కలిసి ఇది ఏంటి అసలు ఇట్లా అని చెప్పేసేసని సకల దోషాలకి ఇది అని చెప్పి అప్పట్లో ఇది మహా ఉత్కృష్టమైనటువంటి దోషం అమ్మ. దీన్ని మనం చేయించాలి అని అంటే మన దగ్గర ఎక్కువగా సామర్థ్యం ఉండాలి. కాబట్టి దీన్ని మన ఈ తెలుగు ప్రాంతంలో సామర్థ్యంగా చేయించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎక్కడ చేస్తారో తెలుసుకొని మన తెలంగాణ ప్రాంతం వల్ల అయితే నాసిక్లోకి వెళ్ళండి అని చెప్పి, ఆంధ్ర ప్రాంతం వల్ల అయితే గోకర్ణానికి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా చేయించమని వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ అపాయింట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఏమైందండి మీరు చేయించుకున్నారు ఎలా ఉంది అని అంటే అక్కడ కొన్ని మైనస్లు చెప్పారు. ఎందుకంటే పాజిటివ్ గురించి మనం కావాల్సింది ఎప్పుడు మైనసే కావాలి. ఎందుకంటే మైనస్ ని ప్లస్ చేసుకుంటేనే జీవితం. కాబట్టి ఆ మైనస్లు చెప్పిన దాంట్లో వాళ్ళు ఏంటంటే మేము మెకానికల్ గా చేస్తున్నాం, పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారు చెప్తున్నాము. ఇంకా చెప్పాలంటే భాషా ప్రాబ్లం వాళ్ళకి. అందుకని తెలుగు వాళ్ళకి అర్థం కాదు, హిందీలో కానీ కన్నడలో కానీ మాట్లాడుతున్నారు, మన వాళ్ళకి అర్థం కాదు. పైగా ఒక మెకానికల్ గా చేశాం తప్ప మేము అనుభవిస్తూ చేయలేదు ఈ పూజా కార్యక్రమం అని చెప్పడం జరిగింది. ఇంకా బాగా నేను అబ్జర్వ్ చేసి తెలిసింది ఏంటంటే నాసిక్ త్రయంబకేశ్వరంలో ఈ తాంత్రిక విధానంతో చేస్తారు. అంటే బొమ్మని పిండితో బొమ్మని చేసి దానికి శవదహన సంస్కారం, అది తాంత్రిక పద్ధతి. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది నాసిక్ లో చేయించుకున్న వాళ్ళకి పరిహారాలు రాకపోగా ఇంకా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయారు వాళ్ళు. అందుకని నెగిటివ్ అనేటువంటిది జరిగింది. తద్వారా ఇంకా పాజిటివ్ ఎలా అని ఆలోచన చేస్తున్నప్పుడు చాలా మంది అనడం జరిగింది, ఇన్ని చెప్తున్న మీరే ఎందుకు చేయించకూడదు ఇవన్నీ అంటే, నాయనా ఇది సాధారణమైనది కాదు, మిగతా పూజ విషయంలోనైనా కానీ ఆఖరణ పూజ విషయంలో ఏం చెప్తాం, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర, ఆ యొక్క దోషంలో ఏం దోషం చేసినా నన్ను రక్షించు స్వామి అని. కానీ పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించి చేసేటువంటి ఈ పితృదోషాలకు సంబంధించి చేసే దాంట్లో మనము ఏ తప్పు చేసినా, తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే, అది మనల్ని పీడిస్తుంది అని చెప్పి ఎవరు చేస్తారనుకున్నప్పుడు నేనే స్వయంగా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఎక్కడ చేస్తున్నారు, ఇలా దాదాపు 600 కుటుంబాలు చేయించేటి ఉన్నాయమ్మా ఈ గోకర్ణం చుట్టుపక్కల. కానీ శాస్త్రీయ ప్రకారంగా చేయించేటువంటి వాళ్ళని మనం పట్టుకొని తద్వారా ఈ సంబంధించినటువంటిది 2015 నుంచి ఇవన్నీ చేయిస్తూ వస్తూ ఉన్నాం, ఈ శాస్త్రీయ పరంగా చేయిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ కూడా ఎంతో మంది ఈ దోష నివారణ జరిగిన తర్వాత చాలా మందికి మంచి జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే గత దశాబ్ద కాలంగా చేస్తున్నాం, పుష్కర కాలం పైగా ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి వాటిలో రీసెర్చ్ చేసి ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటనంటే ఈ నకిలీ అనేటువంటిది రావడం ద్వారా చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారమ్మా, అది చెప్పవచ్చు. గురుగారు, అసలు ఈ పితృదోష పూజలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పితృదోషం వల్ల వస్తాయని చెప్పారు. అయితే కొంతమంది పూజలు చేయించుకోవడానికి సిద్ధపడతారు, మాకు నివారణ అవ్వాలంటే మేము మంచిగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కొంతమంది అయితే ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు, ఆ ఫోన్లు చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలుస్తూ ఉంటారు, అక్కడక్కడ పూజలు చేయించుకుని వస్తారు. కానీ ఏది సరైనది కాదనేది గుర్తించడం ఎలా అండి మాకు? అవును, ఈ ప్రాంతంలో మేము పూజ చేసుకుంటే, ఈ బ్రాహ్మణుడి ద్వారా మేము పూజ చేసుకుంటే ఖచ్చితంగా అది నివారణ అవుతుంది, ఈ విధంగానే పూజా పద్ధతి అంటే ఎలా ఏమన్నా ఉన్నాయా? అసలు మీరు అడిగింది కూడా చాలా సమంజసమేనమ్మా. ఎందుకనంటే పాపం మన వాళ్ళు తెలుగు వాళ్ళు తెలియక ఈ దోషం ఉందని చెప్పగానే ఫస్ట్ గూగుల్లో వెతుక్కొని వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. అంటే ముక్కు మొహం తెలవని వాళ్ళు సరిగ్గా చేయించే వాళ్ళ సామర్థ్యం ఉందా అని వెళ్ళిపోతారు. అక్కడ ప్రదేశాలలో ఇప్పుడు గోకర్ణంలో కూడా అనేక విధాలుగా చేయించే వాళ్ళు ఉన్నారు. చాలా మటుకు ఆ పద్ధతుల్లో తేడా ఎలా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు బ్రాహ్మణుడు చక్కగా వెళ్ళాడు అనుకోండి, అమ్మో వీళ్ళకి సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది అని చెప్పి సశాస్త్రీయంగా మంత్రపూర్వకంగా చేయిస్తారు. బ్రాహ్మణి కాని అన్యులు ఉంటారు కదమ్మా, ఇతర కులస్తులు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పురాణోక్తంగా చేయిస్తారు, మంత్రం ఉండదు అక్కడ, క్రియ మాత్రమే చేయిస్తారు. పైగా ఇప్పుడు ఏంటనంటే చాలా చోట్ల దీన్ని ఒక రకంగా చెప్పాలనంటే కమర్షియల్ యాక్టివిటీలోకి తీసుకొచ్చారమ్మా. ఒకప్పుడు ఎంతో హుందాగా, ఒక బాధ్యతగా, ఒక నిజాయితీగా చేయించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దీని గురించి విపరీతమైనటువంటి ప్రచారాన్ని కల్పించడం ద్వారా ఈ దోషమే అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి కారణమని ఒక ప్రచారం చేయడం ద్వారా ఏమైపోయిందంటే ఒక మాయా తత్వముతో కూడుకున్నటువంటి విధానంలోకి వచ్చేసేసింది. ఎలా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, ఎలాగా ఈ యొక్క దోషానికి గురవుతున్నట్టే ఆఖరికి ఉన్నవే 27 నక్షత్రాలమ్మా. ఈ 27 నక్షత్రాలలో 19 నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు పితృదోషానికి గురైన వాళ్ళని చెప్పి
ఆ కమర్షియల్ గా వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. పైగా చెప్పాలి అని అంటే మీకు ఈ దోషం తొలగిపోవాలంటే ఈ వీడియో మీరు చూసి ఉండాలి. ఈ వీడియో గనక చూశారంటేనే మీకు పితృదోషం ఉంది, నన్ను చూశారంటేనే పితృదోషం ఉంది, నాతో కాంటాక్ట్ చేసి నాతో ఫోన్ లో మాట్లాడారు అంటేనే మీకు పితృదోషం ఉన్నట్టు లెక్క. మీ ఇంట్లో మీకు పితృదోషం ఉంటే పితృదోషం ఉన్నటువంటి వాళ్ళే మీ యొక్క కుటుంబంలో పిల్లలుగా పుడతారు. అలాగే పితృదోషం ఉన్నటువంటి పశుపక్షాదులకు కూడా పితృదోషాలని ఆపాదించి చివరికి ఎంత హీన స్థితికి దిగజారిపోయారంటే మన ఇంట్లో పెంచుకునే కుక్కలకి పిల్లులకు కూడా పితృదోషం ఉంటేనే మనకు ఆ పిల్లులకి ఈ సంబంధించినటువంటి జంతువులకి పాలిచ్చే జంతువులకి బర్రెలకి ఆవులకి కూడా పితృదోషం ఉంటేనే మన ఇంట్లో వస్తాయని ఇలా జనాల్ని మాయ ఒక రకంగా చెప్పాలంటే ఇక అది చూసిన వాడికి ఏంటంటే ఎలా అనిపిస్తుంది అంటే ఆహా ఈ వీడియో నేను చూశాను కాబట్టి నాకు ఉందేమో పితృదోషం అనే భ్రమలోకి వెళ్ళిపోయి ఇక దాన్ని అవసరం ఉన్నా లేకపోయినా జాతకం ఉన్నా లేకపోయినా ఆ చేయించుకోవాలి, లేకపోతే ఇంకా దోషం పెరిగిపోతుందేమో. ఇంకా చెప్పాలి అంటే ఈ వీడియో చేసి అంటే ఎలాగా మనుషులని మభ్య పెడుతున్నారంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు పితృదోషం చేసుకోలేకపోతే నీ కర్మ తీరనట్టు. ఎప్పుడు ఈ దోషం తొలగించుకుంటావో అప్పుడు నీ కర్మ అంటే నీ కర్మ తీరే మార్గం ఉంది కాబట్టి నా వీడియో చేసావు, మా వీడియోలు చూసావు అనేటట్టుగా దిగజారిపోయి దీన్ని కమర్షియల్ గా చేయడం జరుగుతుందమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైనా గోకర్ణానికి ఫోన్ చేశారనుకోండి అలాగే చెప్తున్నారు ఇప్పుడు అట్లా. ఆ విధంగా ఇంకా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏదైతే ఇట్లాంటి మాయ మాటలు చెప్పి జనాల్ని అట్రాక్ట్ చేసి తీసుకుపోయి చేయిస్తున్నారో అక్కడ చేసేటువంటి ఏంటంటే ఒక బ్రాహ్మణుడు అక్కడ విధానం ఉందమ్మా. ఒక బ్రాహ్మణుడు చేయించేవాడు ఉంటాడు. తర్వాత పంచసూక్త పారాయణానికి సూక్త పారాయణం చెయ్యాలి అక్కడ ఈ పితృదోషం తొలగిపోవడానికి. ఈ సూక్త పారాయణం చేసేటప్పుడు కనీసం 2 లేదా 3 బ్రాహ్మణులు ఒక్కొక్క వ్యక్తికి ఆ విధంగా పారాయణం చేయాలి, ఒక్కొక్క వ్యక్తికి కేటాయించాలి ఎవరైతే చేయిస్తారో. తర్వాత తిలహోమం అని ఉంటుంది. ఈ 5 రకాల శాపాల నివృత్తికి తిలహోమం ఉంటుంది. ఈ తిలహోమంలో ఒక బ్రాహ్మణుడు మరియు 4 బ్రాహ్మలు యజమానితో పాటు 5 ఆ హోమగుండం దగ్గర ఉంటారు. ఇప్పుడు ఏమైపోయింది, దీన్ని తూతూ మంత్రంగా చేస్తూ అతి తక్కువగా చేయించుకుంటూ ఒక బ్రాహ్మణుడే చేయిస్తాడు, హోమం కూడా ఒక బ్రాహ్మణుడే చేయిస్తున్నాడు. ఇలా జరిగిపోయి వాళ్ళు మోసపోతున్నారు. వీళ్ళకి ఎవరికి తెలియదు. ఈ మాయ మాటలు నమ్మిపోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి కలుగుతున్నాయమ్మా. అసలు విధానంగా చెప్పాలంటే మోక్షనారాయణ బలి పూజ, మొట్టమొదటిగా గణపతి సంకల్పము, తర్వాత ప్రేత సంకల్పము, తర్వాత ఈ యొక్క మంటపారాధన చేసిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వర సవితృ యమ దేవతారాధన చేసిన తర్వాత ప్రేతావాహన చేసి ప్రేత తర్పణం జరిపించుకొని తదనంతరం త్రిపిండి శ్రాద్ధము వహించుకొని ఈ త్రిపిండి శ్రాద్ధము తర్వాత సూక్త పారాయణం జరిపించుకొని తదనంతరం ఈ యొక్క తిలాహోమం అనేటువంటిది చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేసుకున్న తర్వాతనే వాళ్ళకి పితృదోషము, మాతృశాపము, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపముల నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మన పీఠమాధుర్యంలో ప్రతి నెల చక్కగా చేస్తున్నారు. ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం రోజున 25వ తారీఖు రోజున చక్కగా సశాస్త్రీయంగా చేయిస్తున్నాం. కాబట్టి ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు నాసిక్లోకి వెళ్ళారనుకోండి, ఎక్కడ ప్రదేశం ఫ్రీ కనబడితే అక్కడ మంటపారాధన పెట్టి చేయించేసేస్తారు. గోకర్ణంలో కూడా అట్లా. అంటే తీసుకుపోయేటప్పుడు చెప్పేటప్పుడేమో అద్భుతంగా చెప్తున్నారు, అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఒక చెప్పాలనంటే వాళ్ళని ఒక ఇన్కమ్ జనరేటర్ గానే చూస్తున్నారు. భక్తులని మాయ మాటలతో అట్రాక్ట్ చేసి ఇన్కమ్ జనరేటర్ గా వాళ్ళని చూస్తూ ఇక్కడ మనం ఇప్పుడు మన విధానంలో అనుకోండి అమ్మా, పొద్దున 8 గంటలకి కార్యక్రమం ప్రారంభమైతే అల్పాహారము భోజనం కూడా చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అప్పటి వరకు నేను అక్కడ ఉంటాను. కాబట్టి ఒక రోజు పడుతుందమ్మా అక్కడ, అప్పటి వరకు ఉంటాను. కానీ సోకాల్డ్ పర్సన్స్ ఏంటంటే షో పుటప్గా కార్యక్రమం ప్రారంభంకి వస్తారు, అట్లా అందరికి ఒకసారి హాయ్ బాయ్ చెప్తారు, మళ్ళీ ఎండింగ్ అయ్యేటప్పుడు మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు. సో ఈ విధమైనటువంటి విధానం అనేటువంటిది ఉంటుందో ప్రజలకి తెలియట్లేదు, మోసపోతున్నారు. ఈ మోసాన్ని గుర్తించకుండా మాయ మాటలకి లొంగిపోయి చేసుకోవడం ద్వారా అసలు పితృదోషం అనేటువంటిది కావట్లేదు. అందుకనే సశాస్త్రీయంగా పరిహారాలు ఉంటాయండి. ఆ పూజ మాత్రమే పరిహారము. వీటితో పాటుగా తదనంతరం కూడా కొన్ని నియమాలు పాటించాలమ్మా. అమావాస్య తిథులలో పితృతర్పణాలు చేసుకోవడం, స్వయంపాక దానం చేసుకోవడం, అభ్యాగతులకి అన్నాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే ఈ యొక్క అమావాస్య రోజున గోవుకి సంబంధించి
భోజన పదార్థం అంటే అన్నం కాదు, అవి తినేటువంటి వస్తువులు, కాయగూరలు, ఆకుకూరలు పెట్టడము. అలాగే మర్రి చెట్టుకి ఎప్పుడు కూడా ఈ సంబంధించిన సూర్యోదయం సమయంలో ఆ మర్రి చెట్టు దగ్గర నీటిని, ఒక గ్లాసు రాగి చెంబులో నీటిని ధారపోయడము, రావి చెట్టుని పూజ చేయడము, ఇవన్నీ చేయడం ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఇవి అనేక పరిహారాలు. ఇప్పుడు మనకు చెప్పుకోవాలంటే మనకు ఈ సంబంధించినటువంటి ఎంతో మంది ఘనాపాటులని, ఎవరిని పెద్ద పెద్ద జ్యోతిష పండితులు కూడా నేను ఈ రోజు పొద్దున అడిగానమ్మా, ఏమండి ఈ చెప్పబడిన 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాలు అనేటువంటి చెప్పుకుంటూ వస్తున్నారు బయట. ఈ నక్షత్రాలు పుడితే దోషం అంటే ఇక నక్షత్రంలో జన్మించిన వాడు భయపడిపోవాల్సిందే కదమ్మా. ఇక వాడు లేకున్నా వాడిని ఎలాగైనా మన కంట్రోల్లో తెచ్చుకొని కమర్షియల్ గా మనం వాడుకోవాలనే ఉద్దేశంతోనే చెప్పబడుతుంది తప్ప, అంతేకాకుండా పదే పదే కాల్స్ చేస్తూ ఉంటారు. మీరు కాల్ చేశారు, రండి చేయించుకోండి ఇట్లా అని. అక్కడ తత్వం అనేటువంటిది, అక్కడ తత్వం చాలా నెగిటివ్ లో అయిపోయిందమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇట్లాంటి మాయ మాటలు, నన్ను చూస్తేనో, నా మాట వింటేనో, నాతో మాట్లాడితేనో, నాతో కలిస్తేనే మీకు పితృదోషం ఉంటేనే నా దగ్గరకు వస్తారనే మాటల్ని నమ్మకండి. సశాస్త్రీయంగా, సాంప్రదాయంగా నిజంగా చేయించేటువంటి వ్యక్తుల జోలికి వెళ్ళండి. అంతవరకు హామీ ఇస్తాను. ఎందుకంటే ప్రసార మాధ్యమంగా ఒక్కటి మాత్రము హామీ ఇవ్వగలను, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఆ దోషము అన్ని దోషాలలోకెల్లా ఈ పితృదోషము చాలా ప్రభావవంతమైంది. ఈ రోజున డబ్బు కోసము నేను గడ్డి తింటే నా తదనంతరం తర్వాత తరం వాళ్ళు ఇబ్బంది పడాలమ్మా. అటువంటి పని ఎప్పుడూ చెయ్యకూడదు, చెయ్యను కూడా. కాబట్టి అవకాశం ఉంటే చక్కగా గోకర్ణ క్షేత్రంలో మీకు నమ్మకం అంటేనే వెళ్ళి చేయించుకోండి. లేదు మాకు అక్కడ నమ్మకం లేదండి, ఎవరు చేస్తాం, ఫోన్ చేస్తాం కానీ ఎవరు చేస్తారో లేదో తెలియదు, ఎలాంటి వారు చేస్తారో లేదో అన్నప్పుడు ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం రోజున చక్కగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 24వ తారీఖు రోజున బయలుదేరుతున్నాం. అందులో మీరు పాలు పంచుకోవచ్చు. ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పగలను, వాళ్ళు అనగా ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా ఫోన్ చేసి వెళ్ళినా, మన ద్వారా వెళ్ళినా అంతే ఖర్చు ఉంటుంది. ఖర్చులో ఏమాత్రము తేడా ఉండదు, ఒకే ఖర్చు. వాళ్ళు స్వయంగా వెళ్ళినా అదే ఖర్చు, వాళ్ళు స్వతంత్రంగా ఫోన్ చేసి ఎవరికి వాడితే వాళ్ళకి అక్కడ మాట్లాడుకొని వెళ్ళినా అదే ఖర్చు, మన త్రూ వెళ్ళినా అదే ఖర్చు. కాకపోతే మన త్రూ అయితే నేను దగ్గర ఉంటాను. సశాస్త్రీయంగా అందరినీ ఒకే ఘాట విధంగా మంత్రపూర్వకంగా చేయించడం జరుగుతుందమ్మా. కాబట్టి ఈ దోషాలు గనక, ఈ పితృదోషాలు, మీరు అనుభవిస్తున్నటువంటి సకల దోషాలకి, సకల ఇబ్బందులకి కారణం ఈ యొక్క పితృదోష ప్రభావం వల్ల ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క దోష నివృత్తి జరిగితే చాలా మంది కుటుంబాలలో ఖచ్చితంగా 1 సంవత్సరం లోపల మంచి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయమ్మా. ఇప్పటి వరకు వేల కొలది ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు 2015వ సంవత్సరం నుంచి చేయిస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి చక్కగా 1 దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి క్రతువులలో ఇంకా చెప్పాలి అని అంటే, పితృదోషాల పూజలకి బ్రాండ్ అంబాసిడర్ గా నన్నే దేవతలు ఎన్నుకున్నారని చెప్తున్నారమ్మా. అటువంటిది చాలా తప్పది. అంటే ఆ మాయ మాటల్లో ఆ పితృదోషాల నివారణకే నన్ను పుట్టించాడేమో అన్నట్టుగా చెప్పుకుంటూ జనాల్ని అట్రాక్ట్ చేయడం అనేటువంటిది ఇది సహేతుకం కాదు అని తెలియజేస్తూ, ఇటువంటి మోసపూరితమైనటువంటి మాటల్ని ఎవ్వరు కూడా విశ్వసించకుండా ఉండి ధర్మాన్ని, శాస్త్రాన్ని అనుసరిస్తున్న వాళ్ళ ద్వారా చేయించుకుంటే మీకు పితృదేవతలు సంతోషిస్తారు. ఇటువంటి మాయ మాటలు చెప్పేటువంటి వ్యక్తుల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ పితృదేవతల అనుగ్రహం కూడా కలగదని చెప్పవచ్చమ్మా. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.